కాంట్రాక్ట్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట మేరకు అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను సర్క్యులర్ మెమో ద్వారా విడుదల చేసింది. ఈ నెల 15 నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్లో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. సంక్రాంతిలోపు అర్హత కలిగిన ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపించింది. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి ఏకంగా చట్టంలో సవరణలు తీసుకొచ్చారు. దీంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు మార్గం సుగమమైంది. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 10,000 మందికి మేలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 2014 జూన్ 2కు ముందు ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమితులై అర్హులైన వారందరూ రెగ్యులరైజేషన్కు అర్హులని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా శాఖాధిపతులు శాఖల్లో మంజూరు చేసిన పోస్టుల్లో రిజర్వేషన్, రోస్టర్ విధానంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమితులైన అర్హులైన వారిని రెగ్యులరైజ్ చేయనున్నారు. అర్హులైన ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగి ఒక్కో విధానంలో కాకుండా ఆర్థిక శాఖ రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా దరఖాస్తు చేసుకునేలా ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. దీంతో వీలైనంత త్వరగా రెగ్యులరైజేషన్ ప్రక్రియ జరుగుతుంది. సీఎం జగన్ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దశాబ్దాల కాంట్రాక్ట్ ఉద్యోగుల కలను నెరవేర్చిన సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని ప్రభుత్వ ఉద్యోగులు సమాఖ్య అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి తెలిపారు. కొన్ని పత్రికలు, ఛానళ్లు ప్రభుత్వంపై నిత్యం విషం ప్రచారం చేస్తున్నాయన్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న సీఎం వైఎస్ జగన్కు ఉద్యోగులందరూ బాసటగా నిలవాలన్నారు వెంకటరామిరెడ్డి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సందర్భంలో కానీ మేనిఫెస్టోలో కానీ చెప్పిన మాట ప్రకారం ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన అవగాహనతో కోర్టు ఉత్తర్వులను కూడా దృష్టిలో పెట్టుకొని, పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా అర్హత కలిగిన కాంట్రాక్ట్ ఉద్యోగులు వీలైనంత ఎక్కువ మందిని చేస్తామని స్పష్టంగా చెప్పారు. చెప్పిన మాట ప్రకారం మినిస్టర్ల కమిటీ వేసి మినిస్టర్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం ఆ 5 years నిబంధన కూడా తీసేసి 5 సంవత్సరాల నిబంధన తీసేసి 2014 జూన్ 2 రోజుకు ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో ప్రభుత్వంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా నిజంగా ఈరోజు పండగ రోజు, వాళ్ళు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోజు ఈరోజు వచ్చేసింది.